హీరో విజయ్ గారు ఒక శపథం చేసుకొచ్చారు. తన టీవీకే పార్టీ వేరే వేరే జెండాలు మొయ్యదు, మోయించదు మీ చేత. మనం ఒంటరిగా పోరాడుతున్నాం. మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనివ్వను. ఇది ఆయన ఇచ్చినటువంటి హామీ. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది చూసి నవ్వుకొని ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మొదట కూటమి, ఆ తర్వాత సింగిల్ పోరాటం. సింగిల్ కాదు, అప్పుడు కూడా బీఎస్పీ, కమ్యూనిస్టులు కలిసి పొత్తు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశంతో పొత్తు. ఫస్ట్ అందరూ ఒక రకంగానే మాట్లాడతారు. అందులో అసలు తమిళనాడులో కూటమి లేకుండా గెలవడం అసాధ్యం. ఇప్పటిదాకా ఉన్న ఏ సర్వే చూసినా 2-4 కూడా వచ్చేటట్టు కనబట్టలేదు. రేపు పొద్దున అసలు కథ అంతా తేలుతుంది. కాబట్టి ఈలోపు వైసీపీ వాళ్ళు దాన్ని మోస్తున్నారు. ఏమని, విజయ్ ఇట్లాంటి గంభీర ప్రకటనలు చేశాడు, ఇక్కడ వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పేసి. అలాగ పాపం అనుకునే కిందటిసారి దెబ్బతిన్నాడు పవన్ కళ్యాణ్. అలా కాకుండా మనం ఎవరితో ఒకరితో కలిసి వెళ్తాం బెటర్ అన్నాక ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. విజయ్ కూడా ఒకసారి జ్ఞానోదయం అయితే నెక్స్ట్ ట్రిప్ వెళ్ళి కలుస్తాడు ఎవరొకరితో.